హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో శనగపప్పు బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. బీట్రూటు హెల్త్కి అయితే చాలా మంచిది, కానీ పిల్లలు పెద్దలు తీసుకోవడానికి ఇష్టపడరు కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగడం కోసం దీనిలో 1 స్పూను సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. బీట్రూటు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి, అలా అయితేనే బీట్రూటు తొందరగా మగ్గిపోతుంది, కూర టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే దీనిలోకి 2 గంటలు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూటు శనగపప్పు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే బీట్రూట్ అనేది మాడకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు టొమాటో ముక్కలను కూడా వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. టొమాటోస్ కూడా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా పొడులు బీట్రూట్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బీట్రూట్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిన వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ శనగపప్పు కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.